ఈ రోజు రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి ఈ రోజు మేము వాళ్ళంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ హెచ్ఎండిఏలోకి వచ్చేసిండ్రు, జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిండ్రు. కాబట్టి అక్కడ రైతులు లేరు, వ్యాపారస్తులు ఉన్నారు. మేము రైతు బంద్ వేయమని చెప్పేసి ఆపుతామన్నారు. నేను ఎవరైతే ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చిండ్రో వాళ్ళందరూ కూడా అడుగుతాను, మా రైతులను కానీ మమ్మల్ని కానీ అడగాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగండి. ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారో మీరు కళ్ళకు కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతాను. మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ జిన్నారం మండలంలో ఈ చుట్టుపక్కలనే మనకు ఎంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారో మనకు కనిపిస్తుంది. మరి వాళ్ళందరికీ రైతు బంధు ఎగగొట్టడానికి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ కుట్ర పనింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. మన పట్టాల్సిన నియోజకవర్గంలో 4 మండలాలకు ఎందుకయ్యారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి రైతులకు ఎందుకయ్యారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా వేయాల్సిందే. ఈ రోజు జిన్నారంలో రైతుల దీక్ష చేసిందంటే తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చి మీకు అందరు కూడా తొందరలోనే రైతు బంధు వేస్తారనే ఒక నమ్మకం ఉంది. ఈ రోజు హరీష్ రావు గారు అట్లా మాట్లాడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇదే కాకుండా ఏదన్నా మాట్లాడితే కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఎవరైనా రైతుల గుడ్డల నుంచి తీయగలుగుతారా? అదేవిధంగా మనకు రైతు బంధు అడగకుండా రైతు బంధు వేసినటువంటి రైతుల గుండెల నుంచి తీయగలుగుతారా అని అడుగుతా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి ఆడపడుచుల గుండెల నుంచి తీయగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. న్యూట్రిషన్ కిట్ గాని అదేవిధంగా కేసీఆర్ కిట్ గాని ఇచ్చినటువంటి వాళ్ళ నుంచి తీయగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి మరి నల్ల కనెక్షన్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారి ఆనవాళ్ళని తీయగలుగుతారా అని చెప్పేసి అడుగుతాను. ఇవే ఆనవాళ్ళు తీస్తా అని మన మిస్ వరల్డ్ కంపెనీ మన మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి పోటీల్లో ఏం చూపించింది? మళ్ళీ మన సెక్రటేరియట్ అంబేద్కర్ విగ్రహం, అదే మన కేసీఆర్ గారు కట్టిన పోలీస్ కంట్రోల్ రూమ్, అదే విధంగా యాదగిరి గుట్ట, ఇవన్నీ ఎవరు కట్టిరు? ఆనగాళ్ళు తీయగలుగుతారా? వాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు తీయలేరు. వాళ్ళకి ఖాళీ గోటు కూడా ఎవరు సరిపోరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నంత వరకు కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా ముట్టలేరు, తీయలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా మన గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండ్లు ఇస్తున్నారు. ఆ రోజు ఏమైనా డబుల్ బండ్లు ఇస్తే మరి ఎట్లా అనుకుంటారు, ఎట్లా చేస్తారని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు ఇండ్లు ఎట్లా ఇస్తున్నారు? 60 గజాలు. ఎవరైనా 60 గజాలు ఇల్లు కట్టుకుంటారా? ఈ రోజు అగ్గి పెట్టలాంటి ఇండ్లు ఇచ్చి దానికి ఏదో పోగొడతగా మరి మేము ఏదో బాగా ఇండ్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటా పోయి ముగ్గులు పోస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. కానీ రైతులు మన బెనిఫిషియర్స్ అందరు కూడా మాకు ఈ ఉండలేదు ప్రభు, మేము పెద్ద కట్టుకుంటామని వాపస్ ఇస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ విధంగా అందరినీ కూడా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దదించాల్సినటువంటి అవసరం ఉంది ఏ నాటికైనా. ఎందుకంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి మన తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రాజెక్ట్ అది కంప్లీట్ కావాలని రాత్రి మగలు అక్కడ ఉండి కష్టపడేటువంటి మన హరీష్ రావు గారిని మరి అక్కడికి పిలిచి ఎంత ఇబ్బంది పెట్టిండో మన అందరికీ తెలిసిందే. కానీ ఎప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా మనం నిత్యం కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు చిన్న సమస్యలు ఉండొచ్చు, అవన్నీ కూడా పక్కకు పెడదాం. మనకి ఏది ఉన్నా కూడా మన జిల్లాలో ఎక్కడే సమస్య ఉన్నా కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం, లేకుంటే హరీష్ రావు గారి దగ్గర మాట్లాడదాం, మన సమస్యలు పరిష్కరించుకుందాం. ఎట్టగెలకు మళ్ళీ ప్రజల మధ్యలో ఉందాం, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఎప్పుడు కూడా నేను ఆప్యాయంగా పిలిచినటువంటి ఈ మండల నాయకులను, నియోజకవర్గ ప్రజలను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. జై హింద్, జై తెలంగాణ.